నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, భారతీయ సినిమాలకి మరోసారి ఆస్కార్ అందుకోబోతున్నారు. గర్వించదగ్గ విషయం మనకి కూడాను. సో ఆస్కార్ లో ఎప్పుడు కూడా మన సినిమా ఉండాలి అని ఆశిస్తూ ఉంటాం. సో ఈసారి ఏ ఏ సినిమాలు ఆస్కార్ బరిలో ఉండబోతున్నాయి, మనం ఎలా అంచనా వేసుకోవచ్చు? మీ పరిశోధన ఏంటి? పరిశోధన అంటే ఇక్కడ ఇంతకుముందు ఆస్కార్లో ఇండియన్ సినిమా ఉండడం పెద్ద విచిత్రం. మీకు గుర్తుంటే ఆస్కార్కి వెళ్ళినటువంటి తెలుగు సినిమాలు, ఆస్కార్కి వెళ్ళినటువంటి కమల్ హాసన్ సినిమా కూడా అక్కడ యాక్సెప్ట్ చేయలేదంటే అంటే అవార్డుకి అది చాలా బాధాకరమైన విషయం. అలాంటిది ఆస్కార్ బరిలో రాజమౌళి దిగిన తర్వాత ఆస్కార్ ఏదో మన సొంత జేబు సంస్థలాగా ఫీల్ అయ్యాం. అంటే ఆస్కార్ అంటే ఇండియన్ సినిమా కాదు, తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డులు వస్తాయని మనం ఆశపడ్డాం. మన ఆశ నిరాశ కాలేదు. మా తెలుగులోనూ కూడా రిలీజ్ అయినటువంటి అవతార్ నరసింహ కానివ్వండి, కాంతారా కానివ్వండి, ఈ రెండింటిని కూడా ఆస్కార్ యాక్సెప్ట్ చేసింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ సినిమా గర్వించదగ్గ అంశం. ఇక్కడ అన్నిటికంటే నాకు విచిత్రంగా అనిపించింది ఏమిటంటే చాలా తక్కువ అమౌంట్, 50 కోట్ల రూపాయలతో తీసిన సినిమా ఒక 300 కోట్ల రూపాయలు పైగా వసూలు చేయడం అంటే ఆ సినిమా చరిత్రలోనే చాలా గొప్ప చరిత్ర. తర్వాత ఇందులో చాలా తక్కువ డబ్బుతో, చాలా తక్కువ మొత్తంతో ఆ గ్రాఫిక్స్ కానీ, స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ, ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ వాళ్ళు చొప్పించే విధానంలో కానీ చాలా అందరినీ ఆశ్చర్యపరిచాయి అన్నమాట. దానికోసమే స్పెషల్గా అవతార్ నరసింహ తీసుకోవడం జరిగింది. తీసుకోవడమే కాదు, తప్పకుండా అవార్డు వస్తుందని కూడా ఆశిస్తున్నాను అన్నమాట. నేను డెఫినెట్గా ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆ జోనర్లో మాత్రం దీనికి చాలా ఉత్తమమైనటువంటి అవార్డుని గెలుచుకుంటుంది అనేటువంటి ఆశాభావం కలుగుతుంది. రెండు కాంతార అది ఎక్స్పెక్ట్ చేసింది. కాంతార మూవీలో ఉన్నటువంటి ఆ జాతర సన్నివేశాలు కానీ, ముఖ్యమైనటువంటి సన్నివేశాలన్నీ కూడా వాళ్ళకి అది కొత్తగా అనిపించింది. వాళ్ళకి అసలు ఆ ఫిల్మ్ మేకింగ్ కొత్తగా అనిపించింది. ఆ కథను తీసుకోవడం కూడా కొత్తగా అనిపించింది. అందుకని అది కాంతార తక్కువ కాకుండా ఆల్మోస్ట్ ఒక 1000 కోట్ల క్లబ్లో చేరిందేమో అనుకుంటున్నాను. 800 కోట్లు 1000 కోట్లు ఆ క్లబ్ లో చేరింది. 800 క్రోర్స్ చేరింది. అందువల్ల అది కూడా ఆస్కార్ తీసుకోవడం అన్నది మనం నిజంగా భారతీయులు ప్రతి ఒక్కరు గర్వించదగింది. అది అక్కడ పుట్టుక ఎక్కడి నుంచి పుట్టినా అది రూపాంతరం చెందింది మాత్రం ప్రపంచవ్యాప్తంగా రూపాంతరం చెందింది. ముఖ్యంగా ఇది ఇండియన్ లాంగ్వేజెస్ లో కూడా డబ్ అయింది. రీమేక్ రీమేకింగ్ కాకుండా డబ్ అయిన తర్వాత ఆ సినిమా మాత్రం దాంతో రిషబ్ శెట్టి కూడా ఆయన ఏమిటో మరి ఆయన తాలూకు టాలెంట్. ఆయనే కథ రాసుకుంటాడు, ఆయనే డైరెక్షన్ చేస్తాడు, ఆయనే హీరోగా నటిస్తాడు. హీరోగా నటించి మిగతా హీరోలందరికి కూడా అసలు ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నాడు. మన హీరో తప్ప ఇంకేం చెయ్యరు కదా. కాల్ షీట్ రావడం, వాళ్ళ క్యారీ బ్యాన్ అయితే ఉంటుంది, వాళ్ళ హోటళ్ళు ఏమో ఉంటాయి, వాళ్ళ దర్జాలు ఏమి ఉంటాయి, ఆ దర్జాల ప్రకారంగా చేస్తారు. కానీ సినిమాని ప్రేమించి సినిమా కోసం ఇంతగా శ్రమపడడం మాత్రం సహజంగా బహు తక్కువ మందికి ఉంటుంది. అందులో రిషబ్ శెట్టి ఒకడు. దీనికి కాంతారాకు కూడా అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక దాన్ని యాక్సెప్ట్ చేశారన్నమాట. బట్ ఆర్టిస్ట్ గా అవార్డు రావడం అంటే చాలా పెద్ద పోటీని తట్టుకోవాలి. మిగతా
చాలా పెద్ద పోటీని తట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ హాలీవుడ్ సినిమాలు ఉన్నాయంటే ఆ 1000 కోట్లలో సినిమాలు తీసుకుంటారు. అవును. దాని టెక్నికాలిటీ కానీ దాని తాలూకు ఆ మేకింగ్లో చాలా ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా సినిమా తీస్తేనే ఆ సినిమాలు చూస్తారు. వాళ్ళకి అది వాళ్ళ టాలెంట్కి పరీక్ష అక్కడ ముందు ఆ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయాలి. ఆ యాక్సెప్ట్ చేసిన సినిమాలే వస్తాయి ఆస్కార్కి. తర్వాత ఆస్కార్ యాక్సెప్ట్ చేయాలి. ఆస్కార్ యాక్సెప్ట్ చేసిందంటే ఆల్మోస్ట్ ఆల్ పోటీలో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. పోటీలో ఉన్నప్పుడే కదా బరిలో దించుతారు. ఎస్, ఈ సినిమాకి అన్ని అర్హతలు ఉన్నాయి, పోటీకి ఉండదగ్గ అర్హతలు ఉన్నాయి కనుక మనం యాక్సెప్ట్ చేస్తున్నామని కాంతారాన్ని, అవతార్ నరసింహ ఈ సినిమాలు రెండింటినీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. బట్ మనం మాత్రం ఘంటాబద్ధంగా రెండిట్లో ఒక దానికి మాత్రం తప్పకుండా ఆస్కార్ గెలుచుకుంటుంది. ఆ ఒకటి కూడా అవతార్ నరసింహ అవుతుంది అనేటువంటి నా నమ్మకం. సార్, మీకు అంటే మీరు కాంతారా చూసారు కదా, కాంతారా మీద మీకు మీ ఎసెన్స్ ఎలా అనిపించిందా? కొత్తగా అనిపించింది అంటే ఎన్నో సినిమాలు చూస్తున్నారు కదా, ఇప్పుడున్న పోటీకి తట్టుకొని అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ. మీకు అది ఎట్లా అనిపించింది? ఎలాంటి ఎసెన్స్ ఫీల్ అయ్యారు మీరు? కాంతార కథ కొత్తదమ్మా. అది కాంతార కథ కొత్తది. కాంతారాలో వేసిన సెట్టింగ్లు, అమ్మవారి సెట్టింగ్ ఇదంతా చాలా చాలా భయానకమైనటువంటి సెట్టింగ్లు వేశారు. దాంట్లో హీరో యాక్టింగ్ కూడా అది యాక్టింగ్ లేదు, అది నిజంగా సజీవంగా మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఒక జాతర, ఒక దృశ్యంలాగా ఉందన్నమాట. కనుక అవతార ప్రేక్షకుల్ని అంత మైమరిపించింది కాబట్టి అవతార అన్ని 100 కోట్లు కలెక్ట్ చేసింది. అది విచిత్రంగా కాంతారా సినిమాలది ఇలా ఉంటుందని ఎవరు అనుకోరు కదా. అలాగనుకున్నట్టు చాలా సింపుల్గా తీశారు, చాలా అద్భుతంగా ఆడింది. కాంతారా కూడా నాకు తెలిసి 100 కోట్లు దాటలేదు అనుకుంటున్నాను. ఒకవేళ దాటినట్టే 150 కోట్లు, అంతకంటే దాటి లేదా సినిమా. కానీ సినిమా బాగా సినిమా మేకింగ్ లో తెలుసుకోవలసినటువంటి జాగ్రత్తలు అవే. మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు అన్నది మనకు కావలసింది ప్రేక్షకుల్ని ఎంతగా మెప్పించారు, ప్రేక్షకుల్ని ఎంతగా ఆశ్చర్యపరిచారు అన్నది మనకి కావలసిన అంటే మేకింగ్. అది నిజమైన మేకింగ్ అన్నమాట. అంతేగాని మనం ఫిగర్స్ చెప్పి దీనికి ఇన్ని 100 కోట్లు అయిందంటే ప్రేక్షకుడికి మీకు ఎంతైతే మాకెందుకు, ఇప్పుడు అవతార దర్శకుడికి ఎంతైతే మాకెందుకు, సినిమా అద్భుతంగా ఉంది, అది 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఈరోజు ఆస్కార్ కూడా అది నామినేట్ అయింది. అటువంటి పరిస్థితుల్లో ఆ సినిమా మనకు కావాల్సింది ప్రేక్షకుడు మెచ్చిందే సినిమా, జనరంజకంగా ఉన్నదే సినిమా. ఆ సినిమా రెండు కూడా ఈరోజు బరిలో ఉన్నాయి కనుక మనం ఒక భారతీయుడిగా భారతీయ సినిమా ఆస్కార్ అవార్డు బరిలో నిలిచినందుకు మాత్రం డెఫినెట్గా మనం గర్వించాలి. కాంతారా సినిమా అది సినిమాలో కూడా విలువలు ఉన్నాయి. అవును, కానీ ఈ నా వ్యక్తిగతంగా మాత్రం ఈ అవతార ఉగ్ర నరసింహ సినిమా మాత్రం కొంచెం ఒళ్ళు గగురుపాటు పొడిచేటువంటి ఆ సబ్జెక్టు కూడా అలాంటిది. అది మనుషుల సబ్జెక్ట్ కాదు కదా, సగం మనిషి సగం మృగం. ఈ పాత్రతో అంటే ఏ సన్నివేశాన్ని ఎంత ఇంపాక్ట్ తో చూపించారో అంత ఇంపాక్ట్ తో చూపించారు. ఆ సింహం క్యారెక్టర్ తో అంత భయానకంగా చూపించడం, అంత కన్విన్సింగ్ గా చూపించడం. సినిమా అంటే ఏమిటమ్మా? టు మేక్ బిలీవ్. సినిమా అంటే టు మేక్ బిలీవ్ అంటే నమ్మించే సినిమా. అలా నమ్మించగలిగింది, ఒప్పించగలిగింది గనక అవతార్ నరసింహ. డెఫినెట్గా రెండింటినీ మనం గౌరవిద్దాం, రెండింటిని మనం ప్రేమిద్దాం, గర్వపడదాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.